హాయ్ చిట్టి ప్రాణాలు, మీకు తెలుసు కదా మేము ఎంతో కష్టపడి ఎన్నో విషయాలు సేకరించి ఫ్యాక్స్ వీడియోలు చేస్తున్నామని. సో ఒక చిన్న హెల్ప్ అడుగుతాను, కాదనకుండా చేస్తారు కదా? చేస్తారులేండి, నాకు తెలుసు. అదేంటంటే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోలు చూస్తున్నట్టయితే మన ఫన్మోజీ ఫ్యాక్స్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి. దాంతో ఈ చిట్టి ప్రాణం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. పిరికి మాటలు మాట్లాడకండి, వినకండి. అవి మీ జీవిత గమనానికి ఆటంకం అవుతాయి. ఇలా ఉండేది మన బోస్ గారి ఆలోచన విధానం. భయం అనే మాట ఆయన బయోడేటాలోనే ఉండేది కాదు. అందరూ అహింస, సహాయ నిరకరణ అంటే ఆయన మాత్రం సాయుధ పోరాటమే మన స్వాతంత్రానికి మార్గం అని నమ్మేవారు. అలానే నడుచుకునేవారు కూడా. ఆ యాటిట్యూడ్ నచ్చే ఎంతో మంది సాయుధాలై స్వాతంత్రం కోసం తాము కూడా ఒక సమిధలం అని ఆయన వెంట నడిచారు. అంతటి గొప్ప వ్యక్తి అయిన సుభాష్ చంద్రబోస్ గారి జీవితంలో ఎన్నో కుట్రలు అండ్ మరణం వెనకాల ఎన్నో మిస్టరీలు ఉన్నాయి. అవన్నీ తెలుసుకోవాలంటే మిస్ అవ్వకుండా ఈ వీడియో మొత్తం చూసేయండి. సుభాష్ చంద్రబోస్ గారు 1897 జనవరి 23న ఒడిశాలోని కటక్లో జన్మించారు. ఆయన తండ్రి జానకీనాథ్ బోస్, తల్లేమో ప్రభావతీదేవి గారు. బోస్ గారి తండ్రి ఒక బెంగాలీ లాయర్. బోస్ కోల్కతాలోని ప్రెసిడెన్సీ కాలేజ్ లో చదువుకున్నారు. ఆ తర్వాత స్కాటిష్ చర్చిస్ కాలేజ్ లో, దాని తర్వాత ఇంగ్లాండ్ లోని క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. 1920లో సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ లో పాస్ అయ్యారు. అప్పట్లో ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ లో పాస్ అవ్వడం చాలా కష్టం. కానీ బోస్ గారు 6 నెలల్లోనే పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక ఉద్యోగం బోస్ గారిని వెతుక్కుంటూ వచ్చింది. జాయిన్ అవడమే లేట్. అయితే అప్పుడే ఇండియాలో ఫ్రీడమ్ ఫైట్ బాగా గట్టిగా జరుగుతుంది. దాంతో ఆయన లండన్ ని వదిలి ఇండియాకి వచ్చేశారు. వచ్చి రావడమే 1921లో నేషనల్ కాంగ్రెస్ యూత్ వింగ్ లో చేరారు. బోస్ కి బెంగాల్ పొలిటీషియన్ అయిన చిత్తరంజన్ దాస్ అంటే బాగా అభిమానం. ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ బ్రిటిష్ ప్రభుత్వంపై పెద్ద యుద్ధమే చేశారు బోస్. ఇక బోస్ చేస్తున్న పనులని, ఆయన్ని ఎలా అయినా ఆపాలని గవర్నమెంట్ రహస్య విప్లవ ఉద్యమాలతో నీకు సంబంధాలు ఉన్నాయంటూ బోస్ ని బర్మాకి బహిష్కరించారు. అయితే కొన్నాళ్ళ తర్వాత 1927లో చిత్తరంజన్ దాస్ గారు చనిపోవడంతో ఇండియాకి తిరిగి వచ్చి అప్పటికే బెంగాల్ రాజకీయాల్లో ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని ఒక గాడిలో పెట్టారు. అలానే బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు కూడా. ఆ తర్వాత వెంటనే నెహ్రూ గారితో కలిసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి ప్రధాన కార్యదర్శిగా, అలాగే 1938లో ఏకంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి ప్రెసిడెంట్ గా అయ్యారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ పదవికి రాజీనామా చేశారు. ఏంటి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారా? అవునరా, ఒక్కసారి కాదు 2 సార్లు. 2 సార్లు ఎందుకు? పార్టీలో అందరి లక్ష్యం స్వతంత్రమైన దారులు మాత్రం వేరే ఉండేవి. చాలా మంది గాంధీ గారి ఐడియాలజీ, బోస్ గారి ఐడియాలజీ కలవకపోవడం వల్లే ఆయన పదవికి రిజైన్ చేసి తన దారిలో పోరాడారని అంటుంటారు. అందులో భాగంగానే కాంగ్రెస్ లో రిజైన్ చేసిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే ఒక పొలిటికల్ పార్టీని స్టార్ట్ చేసి తనదైన శైలిలో జనాన్ని ఉప్పొంగిస్తూ ఒక మహా యుద్ధాన్ని స్టార్ట్ చేశారు బోస్. అయితే ఇదే విధానంలో ఇలానే ఇక్కడే ఉంటూ పోరాడితే పెద్దగా ప్రయోజనం లేదని ఆయన భావించి బయట నుంచి మిగిలిన దేశాల మద్దతును కూడగొట్టడం స్టార్ట్ చేశారు. సరిగ్గా అప్పుడే 1939లో వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయింది. ఇదే అదనగా భావించి బోస్ గారు జర్మనీ, జపాన్, రష్యా వెళ్లి వాళ్ళతో మంచి సంబంధాలు ఏర్పరచుకున్నారు. అయితే బోస్ గారు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా బ్రిటిష్ వాళ్ళు ఒక కంట కనిపెడుతూనే ఉండేవాళ్ళు. ఈ ప్రాసెస్ లోనే బోస్ గారిని వాచ్ చేయమని స్పైలను కూడా నియమించారు. వాళ్ళు మన బోస్ గారి కదలికల్ని గవర్నమెంట్ కి అందిస్తూ ఉండేవాళ్ళు. అలా 1940 జూలై 2న బ్రిటిష్ వాళ్ళు బోస్ గారిని దేశద్రోహం కింద ఆరోపణలు చేస్తూ అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ కి వ్యతిరేకంగా బోస్ గారు నవంబర్ 29న నిరాహార దీక్ష స్టార్ట్ చేశారు. దాంతో దెబ్బకి దిగివచ్చిన ప్రభుత్వం సరిగ్గా వారానికి అంటే డిసెంబర్ 5న ఒక అంబులెన్స్ మాట్లాడి బోస్ గారిని కోల్కతా నుంచి తన ఇంటికి పంపించేసింది. కానీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. జైల్లో చంద్రబోస్ని లేపేస్తే తేడాలు వస్తాయని, అందుకే ఇంటికి పంపించి చంపేద్దాం అని బ్రిటిష్ వాళ్ళు ప్లానింగ్ చేశారని అందరూ అంటుంటారు. కాదు, బ్రిటిష్ వాళ్ళే అని స్కెచ్ లేసుంటే మన నేతాజీ గారు ఇంకెన్నేసి ఉండాలి. అలా ఒక సూపర్ స్కెచ్ చేసి 1941లో కలకత్తాలోని తన ఇంటి నుంచి కాబూల్ చేరుకుని అక్కడి నుంచి తిన్నగా మాస్కో మీదుగా జర్మనీ చేరుకున్నారు. ఇక అక్కడి నుంచే తన పనులు చేయడం స్టార్ట్ చేశారు. ముందుగా 1942 జనవరిలో ఆజాద్ హిందీ రేడియో స్టార్ట్ చేసి హిందీ, తెలుగు, తమిళ్, గుజరాతీ, బెంగాలీ భాషల్లో ప్రసంగిస్తూ స్వాతంత్ర జ్వాలల్ని జనాల్లో రగిల్చేవారు. ఇక ఆ తర్వాత 1943లో జపాన్ వాళ్ళ సహకారంతో ఆజాద్ హింద్ ఫౌజ్ ని స్థాపించారు. ఇండియన్ నేషనల్ ఆర్మీ అనరా? అవును. అయితే ఇది 1942లోనే రాజ్ బిహారీ బోస్ అనే ఆయన మన భారతీయ యుద్ధ ఖైదీలతో కలిసి స్థాపించారు. అయితే కొన్ని కారణాల వల్ల అది నిలబడకపోవడంతో తిరిగి మన చంద్రబోస్ గారి చేతిలోకి వచ్చింది. ఇందులో తోటల్లో పనిచేసే కూలీలు, యుద్ధ ఖైదీలు ఉండేవాళ్ళు. కొన్నాళ్ళు గడిచాక 1 సంవత్సరం తర్వాత ఆగ్నేయ ఏషియా మీద జపాన్ వాళ్ళు దాడి చేయడంతో జర్మనీని వదిలేసి సబ్మెరైన్ల ద్వారా 1943 మేలో టోక్యో చేరుకున్నారు మన బోస్.
జూలై 4న ఈస్ట్ ఏషియాలో భారతీయ స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించారు. అలానే జపాన్ సాయంతో జపాన్ ఆక్రమిత ఆగ్నేయ ఏషియాలో 40,000 సైన్యాన్ని ఏర్పాటు చేశారు. ఇక అక్టోబర్ 21, 1943న బోస్ తాత్కాలిక స్వాతంత్ర భారత ప్రభుత్వాన్ని స్థాపించానని ప్రకటించారు. ఇండియన్ నేషనల్ ఆర్మీగా పిలువబడే ఆజాద్ హింద్ ఫౌజ్ జపాన్ సేనలతో కలిసి బర్మా వరకు వచ్చి అక్కడి నుంచి ఇండియాలోకి ఎంటర్ అయ్యి మార్చ్ 18, 1944లో కొహిమా మరియు ఇంపాల్ మైదానాల్లోకి వెళ్ళింది. ఒక చిన్న యుద్ధంలో ఇండియా అలానే జపనీస్ దళాలు ఓడిపోయి వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. అయితే 1944 జూలై 4న బర్మాలో జరిగిన ర్యాలీ స్వాతంత్ర పోరాటానికి ఒక కొత్త ఊపు తెచ్చింది. ఆ ర్యాలీలో బోస్ గారు మాట్లాడిన మాటలు ఇప్పటికీ రీసౌండ్ చేస్తూనే ఉంటాయి. మీ రక్తాన్ని దారబోయింది, మీకు స్వాతంత్రం తీసుకొస్తా అంటూ నేతాజీ చేసిన వ్యాఖ్యలు బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో రైళ్లను పరిగెట్టించాయి. ఆ తర్వాత ఇండియన్ నేషనల్ ఆర్మీ బర్మా, ఆ తర్వాత ఇండో చైనాలో ఉన్న విముఖత సైన్యంగా ఉండేది. అయితే అన్నీ మనకు అనుకూలంగా జరిగితే ఆ జీవితం ఎలా అవుతుంది? బోస్ గారి విషయంలో కూడా అలానే జరిగింది. 1945 ఆగస్ట్ 18న తైవాన్ మీదుగా జపాన్లోని టోక్యోకి వెళ్తుండగా ఒక విమాన ప్రమాదం జరిగి బోస్ గారు చనిపోయారు. ఆ ప్రమాదంలో బోస్ గారి బాడీ కూడా దొరకలేదు. ఇక్కడే అందరికీ అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. చాలా న్యూస్ పేపర్స్ ఆయన జపాన్లోని ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారని, మరికొందేమో లేదు ఆయన ఇంకా బతికే ఉన్నారని చెప్పుకొచ్చారు. దాంతో అసలు ఆయన బ్రతికున్నారా చనిపోయారా, ఒకవేళ బతికుంటే ఎక్కడున్నారని కరెక్ట్గా కనుక్కోమని 1956లో షాస్ నవాజ్ కమిటీని వేశారు. ఆ కమిటీ తైవాన్ వెళ్ళినప్పుడు మనకి జపాన్కి సరిగ్గా పడకపోవడంతో సరైన విషయాలు బయటికి రాలేదు. అలానే 1970లో ఏర్పడిన కోస్లా కమిషన్ కూడా నిజాలు వెలికి తీయలేకపోవడంతో కొన్నాళ్ళు ఈ విషయం సైలెంట్ అయిపోయింది. ఆ తర్వాత చివరి విచారణ కమిషన్గా 1999లో అప్పటి ప్రభుత్వం ముఖర్జీ కమిషన్ నియమించడంతో ఈ మిస్టరీలో ఇంకొక మలుపు వచ్చింది. మిగిలిన కమిషన్లా ఇది బోస్ చనిపోయారని అనలేదు. కోస్లా, షా నవాజ్ కమిటీలు చెప్పినట్టు బోస్ చనిపోలేదని, అలానే జపాన్లోని రెంకోజీ టెంపుల్లో ఉన్న అస్థికలు బోస్వి కాదని చెప్పింది. ఈ ముఖర్జీ కమిషన్ జపాన్, రష్యాలతో పాటు టైపీ వెళ్లి అక్కడ గవర్నమెంట్ తో కలిసి విచారణ చేశారు. ఆ విచారణలో తేలింది ఏంటంటే అసలు ఆ రోజు టైపీలో ఎటువంటి విమానం కూలిపోలేదని. ఈ విషయాన్ని అమెరికా కూడా సమర్థించింది. దాంతో ముఖర్జీ కమిషన్ 2005 నవంబర్లో ఈ రిపోర్ట్ ని గవర్నమెంట్ కి అందజేసింది. 2006 మేలో వాళ్ళు పార్లమెంట్ లో కూడా ప్రవేశపెట్టారు. కానీ ఇండియన్ గవర్నమెంట్ మాత్రం అది నిజం కాదని ఆ రిపోర్ట్ ని కొట్టిపాడేసింది. అవును, ఇలా అఫీషియల్ గా అండ్ అన్అఫీషియల్ గా కూడా బోస్ గారి మరణంపై ఎన్నో పరిశోధనలు జరిగాయి, ఎన్నో ఆర్గ్యుమెంట్లు కూడా నడిచాయి. వాటిలో కొన్ని చెప్తాను, గుర్తుపెట్టుకో. ఈ మధ్యనే కోల్కతాలో అసలు బోస్ ఉన్నారా లేదా అనే దానిపై బిల్లు ఒకటి దాఖలైంది. కోల్కతా హైకోర్టు దీనికి అఫిడవిట్ దాఖలు చేయాలంటూ సెంట్రల్ గవర్నమెంట్ ని ఆదేశించింది. అలానే నేతాజీ మనవల్లో ఒకళ్ళు పిఎం మోడీకి జపాన్లో ఉన్న నేతాజీ అస్థికలు ఇండియాకి తీసుకురావాలని, అలాగే వాటిని DNA టెస్ట్ చేయించండి అని ఒక ఓపెన్ లెటర్ కూడా రాశారు. అండ్ ఇంకో పాయింట్, బోస్ తన చివరి రోజుల్లో ఏం చేశారు అనే ఫైల్ కూడా ఫ్రాన్స్ గవర్నమెంట్ దగ్గర ఉందంట. కానీ ఫ్రెంచ్ ఆర్చీవ్ అథారిటీస్ కొన్ని కారణాల వల్ల అవి బయట పెట్టలేదని అంటుంటారు. ఫ్రెంచ్ సీక్రెట్ సర్వీసెస్ ఆధారంగా వియన్నాలోని సైగాన్ అనే ప్రాంతంలో ఉన్న జైల్లో బోస్ శిక్ష అనుభవిస్తూ మరణించారని ఇంకొంతమంది చెప్తూ ఉంటారు. అలానే ఇంకో కథనం ప్రకారం రెండో ప్రపంచ యుద్ధంలో మిత్ర దేశాలు పైచేయి సాధించడంతో నేతాజీ ఒక జర్మనీకి చెందిన సబ్మెరైన్ లో USSRకి చేరుకున్నారని, మాస్కోకి దగ్గరగా ఉన్న బ్రూ ఇంటెలిజెన్స్ ఆర్చీవ్స్ లో దీనికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా ఉందని అంటుంటారు. 1946 అక్టోబర్లో జోసెఫ్ స్టాలిన్ కూడా ఆయన ఫాలోవర్స్ తో మీటింగ్ పెట్టి బోస్ ని ఎక్కడ ఉంచుదాం అని అన్నారని, ఆ రిపోర్ట్స్ లో కూడా ఇది ఉందని అందరూ అంటుంటారు. కొన్ని డీక్లాసిఫైడ్ ఫైల్స్ లో కూడా బోస్ మీద ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని వైస్రాయ్ ఆఫ్ ఇండియా బ్రిటిష్ ప్రధాని అడిగినట్టు ఒక నోట్ దొరికిందని, 1945 అక్టోబర్ 25న బ్రిటిష్ ప్రధాని అయితే ఏకంగా ఒక సమావేశం పెట్టి బోస్ ప్రస్తుతం ఎక్కడున్నాడో అక్కడే ఉంచుదామని అన్నాడని అంటుంటారు. ఇక లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, అయోధ్య దగ్గరలోని ఫైజాబాద్ లో 1960 నుంచి 1987 వరకు నివసించిన గుమ్నామీ బాబా సాధువే మన నేతాజీ అని, ఒక సన్యాసిలా చనిపోయే వరకు అజ్ఞాతంలో ఉన్నారని ఇప్పటికీ చాలా మంది నమ్ముతుంటారు. 4 ఏళ్ల క్రితం అసలు గుమ్నామీ బాబా ఎవరో తెలుసుకోవడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఆ నివేదికను గవర్నమెంట్ కి అప్పచెప్పింది. కానీ అందులో ఏముంది అనేది మాత్రం ఇప్పటికీ బయటకు రాలేదు. అండ్ ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే బోస్ అన్న కొడుకైన శిషిర్ నేతాజీ 1941లో కోల్కతా నుంచి రష్యాకి చాకచక్యంగా వెళ్లడాన్ని ఆధారంగా చేసుకుని ది గ్రేట్ ఎస్కేప్ అనే పుస్తకాన్ని రాశారు. ఇక 2021 జనవరి 23న జరిగిన బోస్ జయంతి నుంచి ఆయన ప్రతి పుట్టినరోజు ఈసారి నుంచి పరాక్రమ్ దివాస్ గా జరుపుకోవాలని సెంట్రల్ గవర్నమెంట్ నిశ్చయించింది. అవును మామ, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు గనక నచ్చినట్టయితే ఇప్పుడే ఒక లైక్ అండ్ షేర్ చేసి మన ఫన్మోజీ ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బోస్ గారి మిస్టరీ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ లో పెట్టి తెలియజేయండి.